గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇప్పుడు పాయింట్ ఏంటంటే క్రైమ్ అనేది ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే మీరు పొద్దున్న టీవీలో న్యూస్ చూసినా సరే, పేపర్ చదివినా సరే, మ్యాక్సిమం 80% క్రైమ్ న్యూస్ కవర్ చేస్తారు. ఇవాళ మొత్తం వెబ్ సిరీస్లో ద మోస్ట్ ఫేమస్ ఈజ్ నార్కోస్, విచ్ ఇస్ డూ విత్ గ్యాంగ్స్టర్స్ అండ్ అన్వర్డ్. ఓకే, సో ఇన్హెరెంట్గా మనకున్న బోరింగ్ లైఫ్స్ నుంచి వీఆర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టు స్టడీ అండ్ అండర్స్టాండ్ ఆర్ రిలీష్ such people. So the attraction towards violent people, including Mahabharata. See, Mahabharata also, they're not gods, no, they're power politics, and they use lot of violence and God, but Krishna ఏం చేశాడు? He was facilitating the war. అదే మనుషులకి మంచి చేయడానికి ఏం చేయలేదు కృష్ణుడు అక్కడ. మహాభారతం కాన్సెప్ట్ అని చెప్పి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అదే బట్ ధర్మ సంస్థాపన రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడే సృష్టించినప్పుడు కౌరవులు ఎందుకు సృష్టించడం అసలు? ముందు నుంచే పాండవులను పెట్టచ్చు కదా. పాండవుల్ని కౌరవుల్ని క్రియేట్ చేసి అంతమందిని చంపి వార్లు క్రియేట్ చేసి అంతమందిని దుఃఖంలో పెట్టేసి దాని తర్వాత ధర్మ సంస్థాపన ఏంటి? ఇంకా ముందే పెట్టచ్చు కదా. ముందే అసలు చెడ్డవాళ్ళు లేకుండా అదే కదా దేవుడికి అంత పవర్ ఉంటే చెడ్డవాళ్ళు ఎందుకు సృష్టించాలంటున్నాను. అంటే ఇలా జరిగితే ఇలా ఉంటాయి పర్యవసానాలని మనిషికి చెప్పడానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ముందు నుంచే మంచి పేరు అయిపోయింది కదా పని. సో మీరైతే మహాభారతాన్ని కూడా జస్టిఫై చేయట్లేదు ఇక్కడ. మహాభారతం ఇస్ జస్ట్ అబౌట్ పవర్ పాలిటిక్స్. రామాయణం కెన్ హ్యావ్ ఎ మారల్ థింగ్. తమ్ముడు అన్నని గౌరవించాలి, భార్యని ఇలా చూసుకోవాలి, పరిస్థితిని చూడకూడదు, ఇలాంటి కొన్ని మారల్ ఆస్పెక్ట్స్ అనేది రామాయణంలో ఉన్నాయి. ఐ డోంట్ థింక్ మహాభారతం ఇస్ ఎనీథింగ్ టు డూ విత్ దట్. మహాభారతం అయితే సో వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు సే? మహాభారతం కూడా ఒక విధమైన మహాభారతం ఇస్ అబౌట్ పవర్ పాలిటిక్స్. సో యూ సీ మోర్ లైక్ ఇట్ ఈస్ లైక్ అన్ అండర్వరల్డ్. అంటే అండర్వరల్డ్ అంటే ఏంటి మీకు చెప్పేది? ఇప్పుడు ఆ టైంలో ఫ్యూడల్ వ్యవస్థలో రాజులు ఉన్నప్పుడు డిక్టేటర్షిప్స్, ఎవరికి బలం ఉంటే వాడే గెలుస్తాడు. సేమ్ థింగ్ క్రైమ్ ఆర్గనైజేషన్లో కూడా బలం ప్లేస్ ఎ బిగ్ రోల్ ఇన్ దట్. ఇట్స్ అబౌట్ వైలెంట్ ఫిజికల్ పవర్. మీరు సివిలైజ్ సొసైటీ వచ్చినప్పుడు లాస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, వాటి బట్టి నడుస్తాం. కాబట్టి ఏ ఒక్క వ్యక్తికి అంత పవర్ ఉండకూడదు అనే దాంట్లో ఒక ప్యారలల్ సిస్టమ్స్ వస్తాయి. అప్పుడు అండర్ వరల్డ్ మెయిన్ థింగ్. మహాభారతం టైంలో ఫ్యూడల్ టైం, మహాభారతం అని ఒకటే అంటలేదు. రాజుల టైంలో బలం ఉన్నోడిదే రాజ్యం అన్నదానికి ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్కి ఏమి డిఫరెన్స్ లేదు. సో మొత్తం మీద వర్మ గారు ఈ సినిమా కాస్టింగ్లో కానీ కీలకమైన పాత్రధారుల్లో మీరు ఏమన్నా ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ స్టడీ చేయడానికి మీ రీసెర్చ్ కానీ ఎక్కడి నుంచి దొరికింది? బికాస్ దావుద్ ఇబ్రాహీంకి సంబంధించి ఒకటో రెండో ఫోటోలు తప్ప ప్రపంచం ఆయన చూడలేదు సరే. అండ్ ఇంకొక సూట్ సరే, ఇది అయ్యాక రెండో సూటి ప్రశ్న. సో మీరు ఎక్కడి నుంచి చేశారు ఈ రీసెర్చ్ అంతా కూడా టు మేక్ పీపుల్ బిలీవ్ దట్ దిస్ ఇస్ పర్హాప్స్ వాట్ దావుద్ ఇబ్రాహీం లుక్ లైక్? సి ఎనీబడి, ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ నేను వెన్ ఐ డిడ్ ఆన్ వీరప్పన్, యూనో, నేను సినిమా తీసే టైంకి వీరప్పన్ పోయి ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయాయి ఆర్ మోర్. సో ఏది మీరు చేసినా ఇన్ ద రీసెర్చ్ మోస్ట్ అథెంటిక్ సోర్సెస్ మీకు సాధ్యమైనంత వరకు. ఇప్పుడు నిజం అనేది బిలీవబుల్గా ఉండాలి. నిజం అనేది ఎవరికి తెలియదు ఎప్పటికీ, ఎందుకంటే మీరు ఆ టైంలో మీరు లేరు, అది చేసినప్పుడు మీరు లేరు. అలాంటప్పుడు మీరు రిపోర్ట్ చేసిన, ఒక కథ రాసిన, ఒక కాలం రాసిన, సినిమా తీసిన, ద వే యూర్ పీసింగ్ ఇట్ టుగెదర్ ఇట్ షుడ్ సౌండ్ ట్రూత్ఫుల్, యూనో. సో ఇప్పుడు నేను సపోజ్ 5 అడిగిన అనుకోండి దావుద్ ఇబ్రాహీం గురించి, 5 వర్షన్స్ చెప్తున్నారు. అతను ఎలాంటి అతను ఒక 3 చెప్పండి మాకు. అంటే ఒకడేమో అసలు నాకు అది చాలా పిరికోడు అండి, మీడియా చేసింది, అసలు అది ఏమీ లేదు అని చెప్పాడు ఒకడు. ఇంకోడు అంత తెలివైనడు అసలు ప్రపంచంలో ఉన్నాడు అని చెప్పాడు ఒకడు. ఇంకోడేమో అసలు తన చేతికి మట్టకుండా చేస్తాడు, అసలు చాలా పెద్ద మ్యానిపులేటర్ అని చెప్పాడు. ఇంకోడెవడో అసలు అంత దావుద్ ఇబ్రాహీం పేరు మీద చేశారని వేరే వాళ్ళు, అతను ఏదో అమాయకుడు అని చెప్పాడు. ఇంకోడేమో అసలు అంతకన్నా డేంజరస్ మనిషి అసలు ప్రపంచంలో అని చెప్పాడు. సో ఈ 5 వేరే పాయింట్స్. నా పాయింట్ ఏంటంటే అతను ఈ 5 కాకపోవచ్చు, 5 కూడా అవ్వచ్చు. ఏది డిపెండింగ్ ఆన్ ద టైం. ఎవరు ఏ పరిస్థితుల్లో కలిశారు, ఎప్పుడు కలిశారు అన్న దాని మీద మనకి మనుషుల మీద ఇంప్రెషన్స్ ఫామ్ అవుతాయి. అవును, కరెక్ట్. మీరు క్యారెక్టరైజేషన్ ఇస్తున్నప్పుడు ఎవరేం చెప్పినా కూడా దావుద్ ఇబ్రాహీం గొంతు సన్నగా ఉందనుకోండి, క్యా బేటా కైసా హై అని ఉందనుకోండి,
ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని మీరు అలా చూపించలేరు. గంభీరంగా చూపించాలి. ఒకలాంటి ఒక లుక్, ఒక విధమైన ఏం చెప్పాలి, ఒక హీరోయిక్ ఇది కల్పించక తప్పదు. ఎందుకంటే మనకు తెలిసిన దావుద్ ఇబ్రహీం ఆయన చాలా గ్లామరస్, పార్టీ లవింగ్ పర్సన్ అని రకరకాల విషయాలు తెలుస్తుంటాయి. సో ఇవన్నీ ఎలా మీరు సమకూర్చారని? అది సిద్ధం చేయి. అప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరితో అయితే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పే డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఎవరు మామూలు వాళ్ళు ఎవరు చెప్పలేరు డైరెక్ట్గా. ఉదాహరణకి నేను ఈ అప్పా చాచాని, ఈ సాబిర్ని చంపేసినప్పుడు ఫాదర్ ఎట్లా రియాక్ట్ అయ్యాను. ఫాదర్ హెడ్ కానిస్టేబుల్, చుప్చాప్ కొని బయటికి అయినా జస్ట్ రూమ్లో మూల కూర్చుని ఉండిపోయాలి. ఎందుకంటే దొంగరి ఏరియాలో జరుగుతూనే ఉంటాయి దాన్ని. ఇప్పుడు రూమ్లో మూల కూర్చుంటాం అనే డీటెయిల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెంటర్లో రూమ్ మధ్యలో కూర్చుంటానికి మూల కూర్చోటానికి ఏదో ఒక తేడా ఉంది అక్కడ. యూనో అంటే ఆల్మోస్ట్ ఎవరి దారిలోకి రాకుండా ఆయన ఒక్కరే కూర్చుని. ఓకే, సో ఆ పాయింట్ ఏంటంటే అప్పుడు చెప్పే విధానంలో ఇలాంటి డీటెయిల్స్ తోటి మనకి ఒక ఇది వస్తుంది. యూనో ఇప్పుడు వీరప్పన్ గురించి నాకు ఒక పోలీస్ ఆఫీసరు ముద్దుమలై ఫారెస్ట్లో ఎప్పుడు కలిసినప్పుడు చెప్పాడు, సరే వీరప్పను పులి మీద తిరుగుతూ ఉంటాడు అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే మనకు ఫస్ట్ పోతుంది. ఎవరు అతను అక్కడ లోకల్ మనిషి, పోలీస్ ఇన్స్పెక్టరు, అయినా కూడా వీరప్పని పులి మీద తిరుగుతాడంటే అది ఒకవేళ నిజంగా తిరిగినా మనం నమ్మం. సో నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి, అంతేగాని అది నిజమని కాదు బేసిక్గా. దాని తర్వాత మీరు డాట్స్ కనెక్ట్ చేస్తారు. డాట్స్ కనెక్ట్ చేయటువంటి మీనింగ్ ఏంటంటే అంతకుముందు ఎప్పుడూ చెయ్యని వాడు సడన్గా ఇది ఎలా చేశాడు, దీనికి దానికి మధ్య ఏం జరిగింది అని ఒక వర్షన్ ఉండొచ్చు. ఏం జరిగి ఉంటుందని మీ ఇమాజినేషన్ ఉంటుంది. ఆ ఇమాజినేషన్ మీరు అవతల వాళ్ళకి చెప్పినప్పుడు అవునేమో అని ఆడు అంటాడు ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, కొంతమంది అని జీనియస్ అంటారు, కొంతమంది ఏమో పెచ్చోడు అంటారు, కొంతమంది అసలు ఏంటి ఏం ఆడుతాడు ఆడి వాగుతాడు ఏదో అంటారు. బట్ ద పాయింట్ ఈజ్ లైక్ ఇందాక నేను చెప్పినట్టు మనలో ప్రతి ఒక్కరికి అలా వేరే వేరే వర్షన్స్ ఉంటాయి. రైట్. సో ఫైనలీ వీ విల్ డిసైడ్ టు బిలీవ్ వన్ వర్షన్ అండ్ దట్ విల్ బి యువర్ ఫిల్మ్ ఇస్ దట్ విల్ బి ద ట్రూత్. యా. బట్ ఇతర విషయాలు దావుద్ ఇబ్రహీం వ్యక్తిగత జీవితం గురించి మీరు వీరప్పన్కి ప్రేమ కథ పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాంటి ప్రేమాయణాలు విత్ హిస్ ఫ్యామిలీ. Because Dawood is a very woman man and he had affairs with a lot of women and yeah. He had affairs. ఎక్కడో మధ్యలో రకరకాల పుకార్లు వచ్చేవి. బాలీవుడ్లో కూడా ఆయనకి చాలా రిలేషన్షిప్స్, అఫేర్స్ ఉన్నాయి. పుకార్లేం కదా, ఉన్నాయి. He actually was living with Mandakini, married Mandakini for nearly for 10 years. Yeah. What was the last time we heard of Dawood Ibrahim in అంటే ఆయన జాడలు కానీ? We are hearing it now, right now. Yes. Because of the Sachin Vajay connection. Yes. Yes. సో మరి ఈ టైంలో ఇంత సున్నితమైన ఈ విషయం మీద మీరు సినిమా తీస్తే మిమ్మల్ని దేశద్రోహి అని ఎవరన్నా అంటే ముద్ర వేస్తే మీరు ఒప్పుకుంటారా? అదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో దావుద్ ఇబ్రాహిం ఏం చేశాడు అని ఎవరికి తెలియదు. ఫస్ట్ మనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది మాట్లాడితే దావుద్ ఇబ్రాహిం అని చెప్పడం. మీరు చెప్తే నమ్మరు, దావుద్ ఇబ్రాహిం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇన్ ఇండియా ఫర్ లాస్ట్ 30-40 years. ఓకే, యాక్చువల్ ఉన్న కేసులు రెండే. వాట్ ఆర్ ద 2 cases? ఒకటేమో సమద్ ఖాన్ అని ఒక మర్డర్ జరిగింది. సమద్ ఖాన్ని 4-5 కలిసి చంపారు. దాంట్లో దావూద్ ఉన్నాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది ఒకటి. రెండోది 93 బ్లాస్ట్. ఎస్, 93 బ్లాస్ట్లో అక్యూజ్ నెంబర్ 1 బాంబే పోలీస్ ఛార్జ్ షీట్ ప్రకారం 13 years ట్రయల్ జరిగిన తర్వాత ఒక్క విట్నెస్ కానీ, ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ, మటీరియల్ ఎవిడెన్స్ కానీ దొరకలేదు దావూద్ని లింక్ చేయడానికి. కానీ దావూద్ ఇంకా క్రిమినల్. ఎందుకు? అతను సమన్స్ ఆన్సర్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు అతను వస్తే నేనే చేశాను అన్న ఒక ఎవిడెన్స్ ఉంది, కానీ ఇంకో కౌంటర్ ఎవిడెన్స్ అనేది ఇంపాసిబుల్ సృష్టించడం. సో ఒకవేళ తను వచ్చి లొంగిపోతే ఇమీడియట్ వదిలేసి వస్తుంది. ఓకే, వాళ్ళు ఏదో డీలే చేస్తారు ఇలాంటివన్నీ చేసి, బట్ తను రావాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా మనం ఎంతసేపు తాగుతాం పెద్ద క్రిమినల్ ఏం చేసిండే ఎవరికి తెలియదు. కానీ ఏ క్రైమ్స్లో ఆయన యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ అదర్ దెన్ ఆల్ దిస్? సి నాకు పర్సనల్గా నా రీడింగ్ ఏంటంటే ఈజ్ అ హైలీ ఇంటెలిజెంట్ గై అండ్ హీ యూజ్డ్ క్రైమ్ ఇన్ ద బిగినింగ్ డేస్ టు బికమ్ లెజిటిమేట్లీ సక్సెస్ఫుల్.
సో తను దుబాయ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ కసినోస్ లేకపోతే హోటల్స్ ఇలాంటివన్నీ లీగల్ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ వాజ్ లివింగ్ వెరీ పాష్ కార్స్ అండ్ బిగ్ బంగ్లోస్ అండ్ షేక్ తోటి లంచ్ చేసాడు, దుబాయ్ షేక్ తోటి. యూనో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అసలు క్రైమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా క్రైమ్ ఎందుకు చేస్తారు? దెర్ హ్యాస్ టు బి సమ్ రీజన్ ఫర్ టు డూ దట్. ఆల్రెడీ తన సక్సెస్ 1986లో వచ్చిన తర్వాత వై వుడ్ బి ఇండల్జింగ్ ఇన్ ఇట్? అలా చూస్తే అంటే పవర్కి అంత ఉంటుందా? అంత ఉండదు. కానీ అదే కానీ కానీ దాని తర్వాత ఇఫ్ ఈస్ లీగల్లీ మేకింగ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, వై వుడ్ యూ డూ దిస్ చీప్ థింగ్స్ లైక్ 50 lakhs? అంటే కిక్ కాదా? ఇస్ ఇట్ నాట్ ఐ మీన్ దట్ కైండ్ ఆఫ్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ ని అవసరానికి వాడుకోవడం కూడా తప్పే. బట్ వాట్ ఈస్ ఇప్పుడు టూ డిఫరెంట్ థింగ్స్. 93 బిఫోర్ పీపుల్ యూస్ టు టేక్ ప్రైడ్ బాయ్ को जानता हूँ, బాయ్ని డిన్నర్ भी बुलाया, ఈ పెద్ద వాళ్ళందరూ యాక్చువల్లీ దే యూస్ టు ఫ్లాంట్ దేర్ కనెక్షన్స్. బికాజ్ అప్పుడు అండర్ వరల్డ్ ఏంటంటే ఇట్ వాజ్ మోర్ లైక్ ఏ ఒక ఫ్లామ్ బాయింట్ థింగ్. గొడవైనా ఇంటర్నల్ గ్యాంగ్ వార్ఫేర్ అలా ఉండేది, కానీ జనాలు బయట మీదకి వచ్చారు కదా. ఇప్పుడు 93లో టెర్రరిస్ట్ యాంగిల్ జరిగింది. ఐఎస్ఐ మౌలానా 93 బ్లాస్ట్ మౌలానా టెర్రర్ యాంగిల్ అనేది అటాచ్ అయ్యింది. దట్ ఈస్ వెన్ ద పర్సెప్షన్ చేంజ్. కానీ ఆ పర్సెప్షన్ ఎందుకు వచ్చింది? బికాస్ ద పోలీస్ హ్యావ్ చార్జ్ విచ్ దే కాంట్ ప్రూవ్ టిల్ టుడే. ఎక్సెప్ట్ ఫర్ దట్ వీ నెవర్ హర్డ్ ఆఫ్ హిమ్ ఇన్ ఎనీ కేస్. ఓకే, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ తను అనిల్ కపూర్, సంజయ్ దత్ లాంటి పెద్ద స్టార్స్ తన పక్క నుండి దుబాయ్ షేక్ తోటి లంచ్ చేస్తున్నాడు. వై వుడ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పెటీ క్రైమ్? దాని మూలానే మీకు ఆ పవర్ ఎక్కువగానే ఎవరికో ఫోన్ చేసి 50 లక్షలు 1 కోటి రూపాయలు అని బెదిరించి చేసేది దానికన్నా అదే ఎక్కువ, ఇది ఎక్కువ. అంటే అదే స్థాయిలో 50 crores 50 lakhs 1 crore ఉంటుందని ఎందుకు అనుకోవాలి? ఇంకా పెద్ద స్థాయిలో దేశానికి అంటే చాలా తీవ్ర స్థాయిలో భద్రతకి ముప్పు కలిగించే దట్ ఈస్ వెన్ ద 93 బ్లాస్ట్ హ్యాపెండ్. 93 బ్లాస్ట్లో బికాజ్ 92 డిసెంబర్లో చాలామంది ముస్లిమ్స్ని శివసేన వాళ్ళు చంపేశారు అయోధ్య తర్వాత. వాటికి పగ తీర్చుకోవటానికి వీళ్ళందరూ వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి బాంబేలో మమ్మల్ని బతకనివ్వరు అని మొత్తం బైకలా దొంగరి మహమ్మద్ అలీ రోడ్లో ఉన్న ముస్లిమ్స్ మాకున్న దైవం ఒక్కడవే అని చెప్తే ఆ ఎమోషన్లో పగ తీర్చుకోవటానికి ఈ సీరియల్ బ్లాస్ట్ చేసాడు అనేది జనరల్ బిలీఫ్. ఇది వెన్ ద పోలీస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఆల్సో జనరల్ బిలీఫ్. ఇది ఇలా ఫలానా శివసేన వాళ్ళు చంపించారు, అది కరెక్ట్. దట్ ఈస్ రికార్డెడ్ థింగ్. దట్ ఈస్ రికార్డెడ్. బట్ దానివల్లే ఇది చేయించారన్నది జనరల్ బిలీఫ్. యా, జనరల్ బిలీఫ్ ఇంక్లూడింగ్ ద బాంబే పోలీస్ చార్జ్ షీట్. అరే ప్రతీకార చర్య. యా, టు టేక్ రివెంజ్ ఆన్ ద కిల్లింగ్ ఆఫ్ ద ముస్లిమ్స్ ఇన్ డిసెంబర్ ఈజ్ వై హీ డిడ్ ద బ్లాస్ట్ అనేది ఒఫిషియల్ చార్జ్ షీట్ అది. సో విచ్ మీన్స్ ఆయన స్కేల్ ఆఫ్ క్రైమ్ ఒక వ్యక్తిగత కాజ్ నుంచి ఒక సమూహానికి సంబంధించిన కాజ్గా పెరిగింది. అండ్ ఈ విషయంలో ఆల్సో కొంచెం దేశ పౌరులు, దేశ భద్రత, ఒక మతపరమైన చర్యగా కూడా మారింది. సో హీ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ హ్యాస్ గ్రోన్. సో వాట్ ఇస్ ద గ్యారంటీ దట్? But see, two things. What thou did is different. What the police are saying is different. What I believe is different. This kind of a person, I believe, will not do it to jeopardize his entire operations. ఎందుకంటే దాని మూలాన మ్యాక్సిమం నష్టం ఎవరికి వచ్చింది? దావుద్ ఇబ్రహీంకి వచ్చింది సీరియల్ బ్లాస్ట్ మూలాన. సో యూ డోంట్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద అందులో ఆయనకు వచ్చేది ఏం లేదు, కానీ ఆయన కాబట్టి ఆయన చేయడంటారు. Yeah, because it's too smart and too selfish to indulge in this public charity. Even if it's triggered religiously. Whatever, because he's not a religious guy, first of all. He never went to a mosque. Yeah. He never went to a mosque. How do you have evidence of that? But he never talked about God. All Muslims maximum God in front చేస్తారు కదా ఇప్పుడు. దావుద్ ఇబ్రహీం never spoke about God. సో ఈ కాంటెక్స్లో వర్మ గారు, యువర్ మెన్షనింగ్ అనిల్ కపూర్, సంజయ్ దత్ వీళ్ళందరూ కూడా ఆయన సన్నిహితంగా ఉండేవారు. ఆ సాన్నిహిత్యం అసలు ఎలా ఏర్పడుతుంది అంటే ఒక గ్యాంగ్స్టర్ అని తెలిసే వెళ్తారా బాలీవుడ్ నటులు అంటే? ఎందుకంటే ఆ టైంలో అండర్ వరల్డ్ అనే వర్డ్ మనం ఇప్పుడు యూజ్ చేసిన కాంటెక్స్ట్లో ఉండేది కదా అసలు. వాళ్ళందరూ పవర్ఫుల్ పీపుల్ అక్కడ. బడా ఆద్మీ అని ఒక హీరో లాగా చూసేవారు గ్యాంగ్స్టర్స్ని. వీళ్ళు అందరూ హీరోలు అందరూ కూడా సిటీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిటాల రవి ఉన్నారు. పరిటాల రవి వెరీ వైలెంట్ అండ్ డేంజరస్ గా అంటారు. మొత్తం మీకు అనంతపూర్ జిల్లాలో ఎందుకు అందరిని ఎక్కించింది? అందుకే ఎక్కించింది.
కానీ ఇక్కడ తేడా ఏమొస్తుందంటే వర్మ గారు, ప్రధానంగా ఒక అబ్స్కాండింగ్ ఇలాంటి క్రిమినల్కి ఒక పొలిటికల్ ఫేస్ ఉండే ఒక తీవ్రమైన వ్యక్తికి దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. ఈ మనిషి అందుబాటులో ఉన్నారు, ఈ మనిషి తప్పించుకుని వెళ్తున్నారు కాబట్టి ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. పర్సన్ తను ఉన్న పొజిషన్, తను ఉన్న సిచ్యువేషన్లో తనకు అనుగుణంగా అడ్వాంటేజ్ తీసుకుంటాడు. పరిటాల రవి అనే మనిషి అనంతపూర్లో ఉన్నాడు. అనంతపూర్లో ఏమేమి మనకు వర్కౌట్ అయితే వేరే ఉంటాయి. దుబాయ్లో దావుద్ ఇబ్రహీం అంటే తనకు వేరే వర్కౌట్ అవుతాయి. వీళ్ళకి ఉండే ఫ్యాసినేషన్ ఆయనకి ఫిల్మ్ స్టార్స్ పట్ల ఎందుకు ఉండేది ఫ్యాసినేషన్? దట్ ఇస్ వెరీ దిస్ బికాస్ హీ డెలిబరేట్లీ వాంటెడ్ టు గివ్ దట్ కలర్ టు ద గ్యాంగ్. అంటే మనం వీధి రౌడీలాగా ఉండకూడదు, మనని రెస్పెక్ట్తో చూడాలి. జనాలు రెస్పెక్ట్తో ఎప్పుడు చూస్తారు? రెస్పెక్టబుల్ పీపుల్తో ఉన్నప్పుడు చూస్తారు. అందుకని పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి ఈ ఫిల్మ్ స్టార్స్ని, పొలిటికల్ లీడర్స్ని, క్రికెట్ ప్లేయర్స్ని ఇలా అందరినీ ఇన్వైట్ చేసేవాడు. సో వాళ్ళ పక్కన నుంచున్నాడు కాబట్టి తనకు కూడా ఒక లెజిటిమసీ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ అ ప్లాన్డ్ పర్పస్ ఐ డిడ్ దట్. రైట్. అండ్ ఎవరెవరు అంటే వెళ్ళకపోయే క్వశ్చన్ ఉండదు. ఆయన దావుద్ ఇబ్రహీం పిలిచాక ఇంపాసిబుల్. రాము అని చెప్పడం. వెరీ బిగ్ మ్యాన్ కాల్స్ యూ ఇన్ ఎ నైస్ వే నాట్ టు డూ ఎ క్రైమ్. ఎందుకు వెళ్ళరు మీరు? అంటే ఎందుకు క్రిమినల్స్తో మనకు ఎందుకు అని అనుకోవాలి కదా. అది అంటే అప్పుడు క్రిమినల్స్ అంటే ఇప్పుడు పిక్ పాకెట్ క్రిమినలే, దావుద్ ఇబ్రహీం క్రిమినలే. కానీ తనకున్న ఇమేజు ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఫలానా ఒకటి తెలిస్తే ఎప్పుడైనా మనకు పనికొస్తాడు. ఎప్పుడైనా మనం ఏం చేయట్లేదు, మనం క్రైమ్ చేయట్లా. రైట్. కానీ పవర్ఫుల్ పీపుల్ తెలియటంలో తప్పే ఉంది అని ఒక అట్రాక్షన్ అందరికీ ఉంటుంది. ఎప్పుడది పోయింది? 93 బ్లాస్ట్ తర్వాత పోయింది. బికాస్ దట్ వాజ్ మర్డర్ ఆఫ్ పబ్లిక్ ఇన్నోసెంట్ పీపుల్. దట్ వాజ్ అ టెర్రర్ ఇన్సిడెంట్. దట్ ఈస్ వెన్ ఎవ్రీబడి కట్ ఆఫ్ దేర్ లింక్స్ విత్ దావుద్ ఇబ్రహీం, విచ్ ఈస్ ద రీజన్ తను చాలా ఎఫెక్టెడ్ దానికి. అందుకే అలా ఎఫెక్ట్ అతను ముందే తెలుసు కాబట్టి అతను చేసి ఉండడని నా బిలీఫ్. మీ సినిమాలో ఈ ఆస్పెక్ట్స్ అన్ని అడ్రస్ అవుతారా, చేస్తారా అసలు? ఆఫ్ కోర్స్. అంటే ద 93 బ్లాస్ట్ ఆల్సో ఇవన్నీ దే ఆర్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎస్. అండ్ అంటే అది సీరియస్లో ఉండదు, సినిమాలో ఉండదు. సినిమాలో 1982 మధ్యలో ఉంటుంది స్టోరీ. సో ఎమర్జెన్స్ వరకు మీ సినిమా, ఆ తర్వాత జరిగిన కార్యకలాపాలు అన్ని సిరీస్, అవన్నీ సిరీస్లో ఉండబోతున్నాయి. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు, అంటే ఇప్పుడు ఎంత మీరు నార్కోస్ లాంటివి చూసినా ఇది ఒక రియల్ లైఫ్ సంఘటన, అందులో మన దేశానికి సంబంధించిన సంఘటన. సరే మీరు దేశభక్తి ఉందే లేదు అని చెప్పినా కూడా ఎక్కడో అక్కడ మీకు కొంచెం ఉంటుంది కదా, అంటే ఒక విధమైన కన్సర్న్. హౌ ఆర్ యూ గోయింగ్ టు జస్టిఫై మేకింగ్ a series on this? I am not telling first of all justifying that Dawood Ibrahim is good for the country or bad for the country. జరిగిన జర్నీ చూపెడతాను. Then it's up to the people. ఇప్పుడు నేను మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది దావుద్ ఇబ్రహీం చెప్పట్లేదు కదా నేను. వాట్ ఎగ్జాక్ట్లీ హీస్ ఐఎమ్ షోయింగ్ దట్. Right. It's like a documentation of a full story, correct. Story that shook up the entire country at one point of time. రైట్. రామ్ గోపాల్ వర్మ గారు, దావుద్ ఇబ్రహీంని ఎప్పుడైనా కలిసే అవకాశం కానీ ఆలోచన కానీ మీకుందా? ఆయనకు ఈ సినిమా తర్వాత ఉంటుంది అనుకుంటారా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే దావుద్ ఇబ్రహీం ఇస్ అ హైలీ సీక్రెటివ్ పర్సన్. లాస్ట్ మరి ఆ సీక్రెట్స్ అని మీరు బయట పెట్టేస్తున్నారు కదా ఈ సినిమాలో. కాదు, నేను తను ఇప్పుడు ఇంటరాక్షన్ నేను చెప్పేది 35 yearsలో తన ఒక ఫోటో బయట రాలేదు. ఎందువల్ల అంటారు? అది ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ యాక్చువల్లీ. అండ్ ఒక వీడియో క్లిప్ కానీ ఒక ఫోటో కానీ. అండ్ ఆల్సో యూఆర్ రాంగ్ ఇన్ సేయింగ్ దట్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ హిమ్. దట్స్ నాట్ ట్రూ. ఒక పాయింట్ ఏంటంటే హీఈస్ అండర్ అనదర్ నేమ్ ఇన్ పాకిస్తాన్. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి ఎక్స్ట్రడిషన్ ట్రీటీ లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తౌబిష్ అని ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి కరాచీలో, వాడు అక్కడే క్రైమ్ చేసి ఆడు వచ్చి హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, మనం పట్టించుకుంటాం. మనం పాకిస్తాన్లో ఎవడో ఏదో చేస్తే మనం ఇప్పుడు క్రైమ్ అనేది ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ మన దగ్గర ఉండి మన దగ్గర ఉన్నప్పుడు క్రైమ్ చేయాలి. సో ఎవరు చూడడం లేదంటారు? ఎవరు చూడలేదు. సో ఆయన ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లోకి వచ్చి కనిపించలేతే మీ గోవా బీచ్ లో షూటింగ్ సెట్ పక్కన ఇండియాలో ఈజ్ వాంటెడ్ పర్సన్. అదే అడుగుతున్నా, ఇండియాలోనే చెప్పాను హీస్ వాంటెడ్ కదా. ఇండియాలో కాదు, మీరు ప్రపంచం అంతా ఎదుగుతుంది. ప్రపంచం అంతా తిరిగి వెతుకుతున్నారని మన వాళ్ళు. దే ఆర్ గోయింగ్ అరౌండ్ ద వరల్డ్ లుకింగ్ ఫర్ హిమ్. నో, they're not. They all believe that he is in Pakistan. He is known to be in Pakistan. Yeah. But they can't go into Pakistan, ante. Right. Which is why he is hiding there. But now he is actually in the form of your hero. మీ పాత్రగా ఇప్పుడు తెర ముందుకు వస్తుంది అయితే దావుద్ ఇబ్రహీం. సో మీ పాత్రని ఇష్టపడతారా జనం, చూసి కష్టపెట్టుకుంటారా?
See, what is your gut feeling? anybody you see as a human being, you'll always tend to like him. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్ కనెక్ట్ అవుతారు, రైట్, లాజిక్ కనెక్ట్ అవుతారు, రేషనాలిటీ కనెక్ట్ అవుతారు, థాట్ ప్రాసెస్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు నార్కోస్ చూసారనుకోండి, పబ్లో ఎస్కోబార్ ముందు దావుద్ ఇబ్రహీం ఈజ్ నథింగ్. అంత పబ్లో ఎస్కోబార్ని మనం హ్యూమన్ బీయింగ్గా చూసినప్పుడు మనం ఒక 2 సీజన్స్ చూసాం కదా వరుస. ఎందుకంటే పాబ్లో ఎస్కోబార్ మన లైఫ్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసినట్టు మనకు తెలియదు. బట్ వెంచువలీ మన లైఫ్ అంటే కంట్రీ కాదు కదా, వెంచువలీ లైఫ్. నంబర్ ఆఫ్ పీపుల్ పబ్లో ఎస్కోబార్ ఒక్కడిని చంపడానికి మొత్తం ప్లేన్ కూల్చాడు పబ్లో ఎస్కోబార్. అలాంటి మనిషి కూడా మీ దగ్గర నుంచి అతను రూమ్లో ఉన్నప్పుడు, అంటే సినిమా అనేది ఆల్మోస్ట్ యు ఆర్ విత్ హిమ్ అట్ దట్ టైమ్, 100% యుల్ గెట్ ఎమోషనల్ విత్ ఎనీబడి లైక్ దట్. మీరు ఇచ్చిన అనేక ఇంటర్వ్యూస్లో వర్మ గారు మీరే చెప్పారు, మనిషి ఎప్పుడు నెక్స్ట్ ఏమిటి అని వెళ్తూ ఉండే ప్రయాణం మనిషిది. ఇప్పుడు ఒక అత్యంత పవర్ఫుల్ అండ్ అత్యంత ఒక డబ్బులుండే పరిస్థితికి వచ్చేసిన ఒక క్రిమినల్ గ్యాంగ్స్టర్ మైండ్లో ఇప్పుడు ప్రపంచం పట్ల, దేశం పట్ల, లేదు మనుషుల పట్ల ఏం ఎమోషన్స్ ఉండుంటాయి, తర్వాత ఆయనకు వారసులు ఉన్నారా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి బయటపడతాయి. ఒకటి హిస్ డాటర్ డైడ్ బికాస్ ఆఫ్ మలేరియా. అంత పెద్ద క్రిమినల్ కూతుర్ని ఒక దోమ వచ్చి చంపేసింది. ఓకే. ఇంకొక డాటరు మియాందాద్ అనే మన క్రికెట్ ప్లేయర్ గాట్ మ్యారీడ్. ఒక సన్ ఏమో మౌలానా అయిపోయాడు. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్ పూజారి లాగా. పూజారి. బట్ ఐ థింక్ దౌద్ ఈజ్ ఎ గై, ఐ డౌట్ హీ విల్ హ్యావ్ ఎనీ ఫ్యామిలియర్. నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్ స్టైల్, ఈ స్లీప్స్ ద హోల్ డే అండ్ ఈజ్ అవేక్ ద హోల్ నైట్ పార్టీయింగ్ అంట. పార్టీయింగ్. దట్స్ ఓన్లీ థింగ్ ఇట్ డస్ ఐ బిలీవ్. హీస్ నాట్ విత్ మందాకిని ఎనీమోర్. మందాకిని ఎప్పుడూ తెలిసి, Mandakini, I think more than 20 years. Did they have kids together? Do we know of that? Mandakini has a son. Everybody suspects it's Dawood Ibrahim's son, but she doesn't tell that. ఎవరితో మాట్లాడదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఎంత రీసెర్చ్ చేశారు? ఎందుకంటే వాస్తవాలు, యథార్థాలు, కల్పితాలు ఉన్నా ముందు 4 యథార్థాలు దొరికితే 10 కల్పితాలను జోడించచ్చు. ఇక్కడ దొరకడమే కష్టం, అన్ని ఊహాగానాలే. ఈ మనిషిని ఎవరు చూడలేదు. ఇంకోటి అసలు ఇన్సైట్ కోసం ట్రై చేయరు అసలు. నాకు ఎంతసేపు పైన చూసేసి ఒక ఇప్పుడు బ్యాడ్ పర్సన్, గుడ్ పర్సన్ అని ఎక్కడ ఉండడు. బ్యాడ్ పర్సన్ అంటే ఎందుకు బ్యాడ్ అయ్యాడు తెలుసుకోకుండా బ్యాడ్ అంటాం అనేది ఇట్స్ వెరీ సూపర్ఫిషియల్ జడ్జ్మెంట్. కానీ ఎందుకు బ్యాడ్ అయినా కూడా దేశద్రోహంలో కానీ మనుషుల్ని చంపడంలో కానీ పాల్పడితే ఖచ్చితంగా అది ఫస్ట్ బ్యాడ్ అనేయాలి. తర్వాత మనం బ్యాడ్ ఎందుకు అయ్యాడని పిహెచ్డి చేసుకోవచ్చు. కానీ అన్నది దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు క్రైమ్ అని లీగల్ సిస్టమ్ ఉన్నదే ఎందుకు, టోటల్ సొసైటీకి ఉన్న ఒక కంబైన్డ్ గుడ్ కోసం ఈ చేయకూడదు అని కొన్ని రూల్స్ పెట్టుకుంటాం. ఆ రూల్స్ని అధిగమించిన క్రిమినల్ అంటాం. దట్ ఆబ్వియస్లీ ఈజ్ గోయింగ్ టు బి. కానీ ఆ రూల్స్ని అడ్డు పెట్టుకుని వేరే వాళ్ళు దే మైట్ డూ వర్స్ దెన్ దట్ బికాస్ దే ఆర్ స్మార్టర్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్. అలాంటిది అవతల వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళు రిబెల్ అవుతారు. రిబెల్స్ అంటే ఏంటి? బేసిక్గా వర్ థంబింగ్ ద నోస్ అగేన్స్ట్ ద సిస్టమ్. సో వాళ్ళకి ఒక్కొక్కసారి పవర్ ఉండొచ్చు, వాళ్ళు బయటపడిపోవచ్చు, లేకపోతే జైల్లో ఉండొచ్చు. రైట్. సో ఇప్పటికే దాదాపు పెద్ద క్రిమినల్స్ అందరూ కవర్ అయిపోయారు వర్మ గారు. మీ సిరీస్ ఆఫ్ క్రిమినల్స్లో ఇంకెవరైనా మిగిలిన్నారా దావుద్ తర్వాత? ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ మీ సినిమాలు తీస్తారైతే? నన్ను ఒకళ్ళు అడిగారు, మీరు డైరెక్టర్ అవ్వకపోతే గ్యాంగ్స్టర్ అయి ఉండేవారా అని. మీరు డైరెక్టర్ అవ్వకపోతే క్రిమినల్ గ్యాంగ్స్టర్ అయ్యేవారా అని. నేను ఐఎమ్ లైక్ ఏ న్యాచురలిస్ట్ హూ స్టడీస్ వైల్డ్ యానిమల్స్. అందరూ మీకు జంతువులు, ఫారెస్ట్లో ఒక స్నేక్ ఉండొచ్చు, కోబ్రా ఉండొచ్చు, లేకపోతే టైగర్ ఉండొచ్చు, లయన్ ఉండొచ్చు. ఆ వైల్డ్ యానిమల్స్ స్టడీ చేయడం నాకు ఇష్టం. దట్ డజంట్ మీన్ ఐఎమ్ ద వైల్డ్ యానిమల్. ఓకే. సో ఇప్పుడు నాకు ఒక దాని మీద ఒకడిని చంపాడు అంటే ఆ యాక్ట్ కన్నా ఎక్కువ వాడు చంపే పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు, వీడు చంపే పరిస్థితికి ఎందుకు వచ్చాడు అని స్టడీ చేయడం నాకు ఎక్కువ ఇష్టం. మీరు గతంలో అమ్మాయిల గురించి కూడా ఇలాగే అన్నారు. ఏమని? వైల్డ్ లైఫ్ న్యాచురలిస్ట్ మీరు. అమ్మాయిల గురించి అలా, అమ్మాయిలు అంటే ఐ థింక్ దట్ ఈస్ ఆర్ట్ ఫర్ మీ. అమ్మాయిలు అంటే ఆర్ట్ ఫిల్మ్, నాట్ ఇలాంటి సినిమా కాదు. రైట్. దావుద్ ఇబ్రహీం జంతువు అయింటే ఏమైండేవారు? ఏ జంతువు అయిండేవారు క్లోజెస్ట్? I definitely won't equate him with these dangerous animals.
యాక్చువల్గా మోస్ట్ డేంజరస్ యానిమల్ ఇస్ హ్యూమన్ బీయింగ్. అందుకనే ఈ కెన్ కంట్రోల్ ఆల్ ది యానిమల్స్ యాక్చువల్గా. I can't say fox also. Definitely I won't equate him neither with a snake nor a tiger. ఇప్పుడు ఒక పెద్ద బ్రహ్మ ప్రశ్న, స్నేక్ ఆర్ టైగర్ యూర్ సేయింగ్, అంతేనా? అంటే స్నేక్ మనం మామూలుగా పావురా అంటే ఏదో దాక్కుని మనకు కనిపించకుండా కాటేస్తుంది అన్న దాని మీద వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. పాము అంటే మనకు తెలీదు ఎప్పుడు కాటేస్తుందో అని. టైగర్ అనేది ఆబ్వియస్ స్ట్రెంగ్త్ అది. కానీ తెలివితేటలు కూడా ఉన్నాయి కాబట్టి నక్క కూడా ఉండొచ్చు. అంటే నక్క పాయింట్ ఏంటంటే పరిగెడతా ఉంటుంది. తెలివిగా ఏం చేస్తుందో నాకు ఇంతవరకు తెలియదు. నక్క తెలివింది అంటారు కానీ అది ఏం తెలివి ఉపయోగించింది నాకు తెలియదు ఇంతవరకు. సో ఇది ఒక అన్నీ కలగలిసిన ఒక విచిత్ర జంతువు, అంతేనా? అయితే ఇది మోర్ నియరర్ టు దట్. అన్ని కలగలిసి, అన్ని క్వాలిటీస్ కలగలిసిన ఒక విచిత్ర యూనిక్ జంతువు. ఒక పెద్ద డౌట్, నక్కలాగా ఆలోచించి పాములాగా కాటేసి ఫస్ట్ కాటు పడగానే టైగర్ అయిపోతాడు. ఐ థింక్ దిస్ ఇస్ ద కరెక్ట్ థింగ్. ఇచ్చాదారి సాంప్లాగా ఉండడానికి. డి కంపెనీ మోర్ డేంజరసా, ఆర్జీవీ కంపెనీ మోర్ డేంజరసా అని ప్రశ్న అడుగుతున్నారు అందరూ అడుగుతున్నారు మీరు తీసే సినిమాల్ని బట్టి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సినిమాలో రొమాన్సైజ్ చేస్తారు అని చెప్తారు, లేకపోతే గ్లోరిఫై చేస్తారు క్రిమినల్స్ని. ఇప్పుడు ప్రతి కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ 20 మందిని కొట్టాడు, మహేష్ బాబు 50 మందిని కొట్టాడు, ఇంకోటి ప్రభాస్ 100 మందిని కొట్టాడు. అందరు చప్పట్లు కొడుతూ ఉంటారు, ఏలేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకుంటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఏ రోల్ వేసినా. బట్ దట్ ఈస్ నాట్ టు బి టేకెన్ సీరియస్లీ బికాస్ ఇట్స్ ఎ వెరీ కామిక్ బుక్, ఫన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్. నోబడీ టేక్స్ దట్ సీరియస్లీ. రియలిస్టిక్ సీరియస్ లాంటి సత్యాలు లాంటి సినిమాలు ఏంటంటే ఎవ్వరు గన్ను తీసుకున్నా వాళ్ళందరూ కుక్క చోచి వచ్చారు ఫైనల్గా. అది గ్లోరిఫై చేయడం ఎట్లా అవుతుంది? అది హౌ ఎమ్ ఐ రొమాంటిసైజింగ్? దే ఆల్ లుక్ వెరీ అంటే మామూలు మనుషులాగా చూపెడుతున్నాను. యు ఆర్ కనెక్టింగ్ టు దెమ్, నాట్ గెటింగ్ ఇన్స్పైర్డ్ బై దెమ్. Okay, so this is a connection, not an inspiration. Clearly you are connecting to all these people, all your gangsters. You understand. అంటే మీరు you will understand. ఇప్పుడు ఇందాక నేను కాన్సన్ట్రేషన్ ఎగ్జాంపుల్ అది చెప్పాను, రైట్? అలాంటి పరిస్థితుల్లో మీరు గార్డ్గా ఉన్నా మీరు ఏం చేస్తారు? అది పాయింట్. Do you expect any resistance or political flurries on this film? I don't think so, because see, we make film on all lots of criminals. మీరు బుక్కులు రాస్తున్నారు, లేకపోతే డాక్యుమెంటరీస్ చేస్తున్నారు, ఎవరు సినిమా తీస్తున్నారు, ఏంటి డిఫరెన్స్? రైట్. సో మొత్తం మీద హిందీ భాషలో విడుదలవుతున్న సినిమా, ఆ తర్వాత వెబ్ సిరీస్ కూడా అనేక భాగాలలో దావుద్ ఇబ్రహీం కార్యకలాపాలపై వర్మ గారు రీసెర్చ్ చేసి మరీ రూపొందిస్తున్నారు. విల్ సేమ్ స్టార్ కాస్ట్ కంటిన్యూ వర్మ గారు, ఆర్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కంటిన్యూ? టెల్ us a little bit about your casting. అంటే ఈ క్యారెక్టర్స్కి వెతకడానికి మీరు ఆడిషన్ చేశారా? ఆబ్వియస్లీ అంటే నాకు దావుద్ ఇబ్రాహిం క్యారెక్టర్ ఐ వాంటెడ్, అంటే అతను హీరోలాగా ఉండకూడదు, ఏదో మసిల్స్ 6 ప్యాక్ వచ్చి ఉండకూడదు. ఐ వాంటెడ్ ఎ వెరీ మైల్డ్ లుకింగ్ పర్సన్ who slowly starts growing in the period of time. అతని మైండ్ సెట్ కానీ ఇప్పుడు ఒక అన్నచాటు తమ్ముడులాగా ఉంటాడు మోస్ట్ ఆఫ్ ద టైం, యూనో. అప్పుడు ఇది ఆల్మోస్ట్ ఈ యొక్క కాస్టింగ్కి నేను నియర్లీ 35 to 40 పీపుల్ని ఆడిషన్ చేశాను. అండ్ తన బ్రదర్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సినిమాలో. సో ఆ బ్రదర్కి నాకు తనే పంపాడు, అశ్వత్ దావుద్ ఇబ్రాహిం రోల్ వేస్తున్నాడు. సో లుక్ ఫర్ దిస్ యాక్టర్ అంటే భలే ఉన్నాడు, ఎవరు ఎత్తునంటే నా తమ్ముడు ఉన్నాడు. ఇన్ రియల్ లైఫ్ ఆల్సో దేర్ బ్రదర్స్. బట్ ఈ ఎమర్జెన్స్ సినిమాలో మరి ప్రేమాయణాలు అవి ఉండవు, అయితే ఉండొచ్చు, ఉన్నాయి కానీ వెరీ లిమిటెడ్ టైం. వాట్ ఈస్ ద ఫోకస్? అంటే అల్టిమేట్లీ డి కంపెనీ ద మూవీ దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్, దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మీరు టు ద వరల్డ్? వాట్ ఈస్ ద వన్ స్టోరీ యువర్ నరేటింగ్? ఐ థింక్ ఇప్పుడు ఫిల్మ్ అనేది ప్రైమర్లీ, ఇప్పుడు నేను శివ తీసినప్పుడు ఏం చెప్పదలుచుకోవాలా, సత్య తీసినప్పుడు ఏం చెప్పదలుచుకో, ఏ సినిమా అయినా ఇట్ ఈస్ సంథింగ్. స్టోరీ టెల్లింగ్ ఈజ్ టు క్రియేట్ అన్ ఇంట్రెస్టింగ్ ఫీల్ టు ద లిసనర్. ఇదే సినిమా ఇట్ మైట్ బీ ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్. ఇప్పుడు గాడ్ ఫాదర్ ఉంది, గాడ్ ఫాదర్ ఇస్ బేస్డ్ ఆన్ అల్ కపోన్, రైట్? అల్ కపోన్ ఎవరైతే నాకు తెలియదు, గాడ్ ఫాదర్ చూసినప్పుడు ఆ సినిమాగానే చూసాం. అమెరికాలో తెలుసు అల్ కపోన్ ఎవరు, యూనో. సో దిస్ ఫిల్మ్ మైట్ బీ సీన్ బై జనరేషన్ హూ నెవర్ హర్డ్ ఆఫ్ దావుద్ ఇబ్రాహిం. సో దే లుక్ ఎట్ ఇట్ లైక్ ఎ స్టోరీ.
సో ఇప్పుడు మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు ఒక క్యారెక్టర్స్తో జర్నీ చేస్తున్నారు. వాట్ ఎవర్ యూ ఫీల్ విల్ ఫీల్ అంతే. రైట్. సో వెయిట్ చేస్తున్నాం వర్మ గారు. లెట్స్ వాచ్ Yes. హౌ డి కంపెనీ ఈస్ గోయింగ్ టు ఐ వోంట్ సే ఎంటర్టైన్, మోర్ లైక్ ఎన్లైటన్ యా వ్యూవర్స్ అబౌట్ అంటే ఇలాంటి ఒక మాఫియా, ఒక గ్యాంగ్స్టర్, ఒక అండర్ వరల్డ్ ఉండిందని చెప్పి. ఇప్పుడు కూడా అండర్ వరల్డ్ జాడలు ఎక్కడైనా కనిపిస్తాయి వర్మ గారు? వి డోంట్ నో. ఇప్పుడు అండర్ వరల్డ్ ఏంటంటే దేర్ ఆర్ థింగ్స్ అండర్ వరల్డ్ డార్మెంట్ ఉంటుంది, లేకపోతే ఆపరేషన్. డార్మెంట్ అంటే మీరు ఏం చేయకపోతే డార్మెంట్, అది అప్పుడు లేదని చెప్పినాం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 97, 2005లో కోట్లు అడిగారు, 5 కోట్లు 4 కోట్లు ఎక్స్ట్రాక్షన్. ఇప్పుడు 10 లక్షలు 20 లక్షలు అడుగుతారు. సో 10 లక్షలు 20 లక్షలు అడిగినప్పుడు ఏదో సెటిల్ చేసి ఒక 5-10 ఇచ్చేస్తారు. ఎందుకంటే 5-10 కోసం మళ్ళీ మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇది అది చేయాలి, ఆ తలనొప్పులు ఎందుకు రాని, అప్పుడు ఆ విషయాలు బయటికి రావు. ఆ బయటికి రానప్పుడు మనకి అండర్వరల్డ్ లేదనిపిస్తుంది. అదొక పాయింట్. రెండోది, ఎప్పుడైతే మీకు సొసైటీ అడ్వాన్స్మెంట్ పెరిగిన కొద్దీ ఆటోమేటిక్గా ఆర్గనైజ్ క్రిమినల్ సిండికేట్స్ పనిచేయవు. ఇప్పుడు 1920s ప్రొహిబిషన్ టైంలో వచ్చింది అమెరికాలో మాఫియా. ఆల్మోస్ట్ 1970కి అయిపోయింది. 1970 నుంచి అమెరికాలో మాఫియా అనేది లేదు అసలు. సేమ్ థింగ్ ఇండియాలో 90s తర్వాత ఇంతవరకు కొత్త గ్యాంగ్స్టర్ అనేవాడు రాలేదు. 1995 ముందు వరకు వచ్చారు, కానీ 95 తర్వాత లాస్ట్ 20 yearsలో యూ నాట్ సీ ఎనీవన్. బట్ వాట్ ఈస్ ద రీజన్? పోలీస్ వ్యవస్థ ఇంకొంచెం పటిష్టం. ఎస్, ఆఫ్ కోర్స్, 100%. అంటే ఇంకోటి, మీకు బ్రాండ్ నేమ్ రావడం కష్టం. ఇప్పుడు బ్రాండ్ నేమ్ ఇండిపెండెంట్గా పేరు లేకుండా ఆయన క్రైమ్ చేయొచ్చు, కానీ డి కంపెనీ ఫలానా, దావుద్ ఇబ్రహీం ఫలానా, అబూ సలీం ఫలానా, చోటా షకీల్ అనేది అది సేమ్ రీజన్. ఫ్యాక్షనిజం కూడా అంతరించిపోవడానికి అదే కారణం. యాజ్ మచ్ యాజ్ ఇట్స్ అన్రిలేటెడ్. యా, నిన్న ఇక్కడ మేదీపట్నం దగ్గర జరిగిన హత్య చూసారా? నేను చూడాల. బ్రూటల్ మర్డర్. 2 లాయర్లు ఒక 2 వారాల క్రితం మర్డర్ అయ్యారు. అది రోడ్డు మీద చూసారా? అవును. అంటే వన్ వండర్స్. ఇప్పుడు కూడా అదే సిమిలర్. ఒక పవర్ స్ట్రగుల్లో ఒక వ్యక్తి వచ్చి, అఫ్ కోర్స్ అర్ధరాత్రి జరిగింది ఇది, ఇంకో వ్యక్తిని తలపై కటా 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 కర్రేసి కొట్టేసి, అండ్ పొలిటికలీ కనెక్టెడ్ అని వినికిడి వస్తే ఇంకా అఫ్ కోర్స్ ప్రాథమికంగా బయటపడుతున్న విషయాలు. బట్ జస్ట్ నాకు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ రోడ్ల మీద చంపడం అనేది ఎన్నోసార్లు చూసాం. టూ మెనీ అయిపోయాయి. కానీ నా ఉద్దేశం అది ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు సెల్ ఫోన్లు మనం తెలుస్తున్నాయి మనకి అని నా ఫీలింగ్. ఇంత దారుణంగా ఎప్పుడు జరిగాయి వర్మ గారు? రకరకాల సెల్ ఫోన్ వీడియోస్ వలన మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ప్రతి ఓడి చేతిలో వీడియో తీసేసే పరికరం ఉండటం వలన ఈ బయటకు వస్తున్నాయి. అంతకుముందు ఇలాగే జరుగుతుంది, అది ఉండి కొత్తగా రోడ్డు మీద చంపుదాం అని ఒక ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ థింకింగ్. ఐ డౌట్ దట్ ఈస్ ద పాయింట్. చాలాసార్లు మర్డర్స్ ఎప్పుడు మీ దారిలో ఉన్నప్పుడు, ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నప్పుడు కాకుండా ఈ రోడ్లో వస్తాడు అన్న ప్లానింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఫ్యాక్షన్ మర్డర్స్ కూడా జరిగినాయి, అదే అండర్ వరల్డ్ కూడా అదే జరుగుతాయి. ఐ థింక్ ఇట్ ఈస్ సెల్ ఫోన్స్ విచ్ ఆర్ మేకింగ్ అస్ ఫీల్ ఏదో ఈ మధ్యన స్టార్ట్ అయినాయి అన్నట్టు. రైట్. యా, వర్మ గారు మీరు పాడిన పాట మా కోసం బిఫోర్ వి వైండ్ అప్, చాలా ఫిలసాఫికల్ పాట, కత్తులతో సావాసం తర్వాత. हम आते हैं खाली हाथ, जाते हैं खाली हाथ. అది అంతే ఫిలసాఫికల్గా డీప్గా పాడారు. నో. బట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ క్వైట్ సర్ప్రైజింగ్ టు సీ. ఒక సీరియస్ సబ్జెక్ట్కి మీరు ఎంత ఆబ్జెక్టివిజం, ఎక్కడ ఎమోషన్ ఇంటర్ఫియర్ కాకుండా ఆబ్జెక్టివ్గా ఒక కథని కథగా చూసి, ఒక వాస్తవాన్ని ఎన్ని అవాంతరాలు, సవాళ్ళు, క్వశ్చన్స్, క్రిటిసిజం వస్తాయని తెలిసి కూడా మీరు నేను చేసేది చేసి తీరుతానని చెప్పి మరొకసారి ప్రూవ్ చేశారు. సో ఈ సినిమా అదే స్థాయిలో ఉంది. సో నేను ఇందాక చెప్దామని మర్చిపోయాను. నాకు ఇప్పుడు నేను క్రిమినల్ అవ్వలేను, ఇప్పుడు అవ్వను. కానీ క్రిమినల్ ఆర్గనైజేషన్ ఎవడన్నా పెడతానంటే నేను మంచి కన్సల్టెంట్ అవ్వచ్చు. క్రిమినల్ ఆర్గనైజేషన్ కన్సల్టెంట్. అప్పుడు ఎవరెవరు కాదు, ఏ గ్యాంగ్స్టర్స్ ఏ తప్పులు చేశారు అది మనకి రిట్రాస్పెక్ట్లో చూసాం కాబట్టి ఆ కారణాలు అర్థమైనాయి. కాబట్టి ఇలాంటివి చేయకుండా ఉండాలి, ఇలాంటి సజెషన్లు. అలా కాకుండా పోలీసులకే ఇవ్వచ్చు కదా సలహాదారుగా. ఇది
సలహాలు పోలీసులకు ఇవ్వచ్చు కదా అంటే కాదు నాణానికి రెండో వైపే పోలీసు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు కూడా ఇస్తాం. పాయింట్ ఏంటంటే పోలీసులు క్రియేట్ జరిగేది క్రిమినల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎవడో కొత్తగా కూడా కంపెనీ పెడదాం అనుకుంటున్నాడు, వాడు కన్సల్టెన్సీకి వెళ్తాడు. ఎందుకంటే కన్సల్టెన్సీ ఇలాంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి, వాడి హిస్టరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్, ఆ మటీరియల్ అంతా ఆడి దగ్గర ఉంటుంది. ఆడు చెప్తాడు ఏది చేయాలి చేయకూడదని ఏదో సలహాలు వేస్తాడు, విచ్ ఇస్ వై ఇట్స్ కాల్డ్ కన్సల్టెన్సీ. అది నేను మంచి కన్సల్టెంట్ అవుతాను కొత్తగా ఎవడన్నా దౌదీ ప్రేమ అవుదాం అనుకుంటే అని మీరు ఆ సేవల్ని మీరు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. Yeah. ఈ రీసెర్చ్ అంతా చేసిన తర్వాత ఎస్. మీరే ఎందుకు పెట్టరు అసలు? నేను దట్స్ ద హోల్ పాయింట్. మై ఇంట్రెస్ట్ ఈస్ టు స్టడీ ద క్రిమినల్ సైకాలజీ. తలకాయ నొప్పని చేయరా అంటే అవన్నీ సరే. And I believe it Is it doesn't too work. much headache? First of all, crime doesn't work 99.9% of the time. ఏదో ఒకళ్ళు ఇద్దరు సక్సెస్ఫుల్ అయిపోయి బయటకు వచ్చేయడానికి ఛాన్స్ ఉంది, కానీ ఆల్ ఆఫ్ దెమ్ విల్ ఐదర్ డై ఆర్ ఎండ్ అప్ ఇన్ జైల్ ఫర్ షూర్. అండ్ యూ డోంట్ లైక్ బోత్. వై షుడ్ ఐ రాదర్ వెరీ స్టడీ దెమ్ అండ్ మేక్ ఫిల్మ్స్. సో మీరు వాళ్ళకంటే తెలివైన వారు. Yeah. వాళ్ళ కథల్ని వాడుకుని మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో Yeah. మీరు సినిమాలు తీసి you're making money, making a name for yourself, Yeah. and creating a controversy and remaining in the center of things when the actual criminal who gave you the story is not around. So most తెలివైన మోడల్ రామ్ గోపాల్ వర్మ గారిది. ఎస్ sir. So on that note, క్రిమినల్స్ వేరే మీద బతుకుతా ఉంటే నేను క్రిమినల్స్ మీద బతుకుతున్నా. అదే అదే దిగులు వస్తుంది మీ ఇన్ఫ్యాక్ట్ సినిమాలో. నాకు ఎవరంటే వై దావుద్ ఇబ్రహీం అంటే బికాస్ ఐ ఓ మై లివింగ్ టు హిమ్ అని చెప్పి. దావుద్ ఇబ్రహీం అనేవాడు పుట్టకపోతే నేను గ్యాంగ్స్టర్ సినిమాలు చేయగలిగాను. గ్యాంగ్స్టర్ సినిమాలు చేయలేకపోతే అసలు నాకు స్టార్టింగ్ ఫ్రమ్ శివ టు సత్య టు కంపెనీ టు డీ కంపెనీ అన్నిటికీ ఆయన ఒక్కడే స్ఫూర్తా? అండర్ వరల్డ్ కేమ్ ఫ్రమ్ హిమ్. నో, అది నా పాయింట్. సో ఫస్ట్ మీ క్రిమినల్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఆయనదే. మీ ఇంట్లో ఫోటో ఉంది, ఆయన పూజను చేసుకుంటారేమో అని. ఫోటో ఏంది, మొత్తం నా మైండ్ అంతా అదే ఉంది. మైండ్ నా హృదయంలో ఉన్నాడు. మీ హృదయంలో ఎవరో వచ్చి ఇప్పుడు మీ ఆఫీస్ మీద దాడి చేస్తారేమో అని భయంగా ఉంది. బాగా తెలుసని చెప్పేస్తారేమో మీరు. చాలామంది నమ్ముతారు అది.